వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం. రాయపల్లిలో బీఆర్ఎస్ ఘన విజయం. గుర్తులు మారాయంటూ ఆందోళన. హిందువులందరూ కూడా భాషా విభేదాలు మర్చి, జాతి విభేదాలు మర్చి, ప్రాంత విభేదాలు లేకుండా అందరూ ఏకమై హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో మర్రిగుంట అనే గ్రామం నందు ఉన్న జాతీయ రహదారి నందు నూతనంగా ఆవిష్కరించిన మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమి విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన హిందీలో ప్రసంగిస్తుంటే బీజేపీ జాతీయ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శేఖర్ మరియు విద్యా మంత్రి సత్య యాదవ్ హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యంగా తాను అటల్ బిహారీ వాజ్పేయి వీర అభిమానినంటూ, అలాగే ఆయన చేసిన మంచి పనుల గురించి వ్యాఖ్యానించారు. అలాగే ఆయన మోదీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వివిధ అంశాల ఉద్దేశం మరియు లాభాల గురించి ప్రసంగించారు. ఇదే ధోరణిలో సభకి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, వివిధ బీజేపీ మరియు టీడీపీ జనసేన నాయకులు ప్రసంగించారు. అందులో ముఖ్యంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు భోజాల గోపాలకృష్ణారెడ్డి ప్రసంగించారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ పసుపులెట్టి హరిప్రసాద్, మిగతా నాయకులు ప్రసంగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 4వ వార్డ్ పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శనలో ఉంచిన అభ్యర్థుల గుర్తులను మార్చాలంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నాయకులు ఆందోళనకు దిగారు. 4వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భద్రు తన గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తుల ప్రదర్శనలో తన ప్రత్యర్థికి గ్యాస్ గుర్తు ప్రదర్శించి వేరే గుర్తును తనకు కేటాయించినట్టు ప్రదర్శించడంతో ఆగ్రహించారు. అభ్యర్థి ఘర్షణకు దిగాడు. అధికారుల తప్పిదం వల్ల ఇలా గుర్తులు మారాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ 4వ వార్డులో పోలింగ్ నిలిపివేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆర్ఓపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని నాయకులు పేర్కొన్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు వినకుండా ఆందోళన కొనసాగించడంతో విషయం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని ఆందోళనకారులను నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. మరి బెదిరించేస్తే మాత్రం మీ అభిమాని నేను మీరు యాజ్ ఏ ప్రజాస్వామ్యంలో మీరన్నది కరెక్ట్ అంటే మీరన్నది కరెక్ట్. అధికారులు ఎప్పుడు శాస్త్రం కొడితే ఎవరికైనా అధికారులు ఎవరు చూస్తూ కాదు. అందరు రమ్మని చెప్పండి, క్యాండిడేట్ రమ్మని చెప్పండి, బయటికి మేడం క్యాండిడేట్ కూడా బయట రమ్మని చెప్పండి. ఎవరు ఉంటాయి ఊరు పెట్టారు మాయ మాటలు చెప్పాలి. మీరు చాలా విషయాలు కూడా అయితే మేడం నాది గ్యాస్ పోయి గుర్తు, అవతల క్యాండిడేట్ గౌన్ గుర్తు. అయితే నీకు చెకింగ్ వచ్చా మేడం, అంటే ఎప్పుడైనా రావచ్చుగా మేడం. వస్తే స్టిక్కర్ ఎస్తున్నారు. అయితే స్టిక్కర్ దేని వాళ్ళు ఎస్తారని అడిగితే గుర్తులు చేంజ్ అయినాయి, మీ గుర్తు సెట్ చేస్తాను అన్నారు మేడం. ఇక్కడ గౌన్ ఉంది మేడం, అది గ్యాస్ ఉంది మేడం. నాదేమో బోడా భద్రు గ్యాస్ రావాలి మేడం. స్టవ్ ఎట్లా వచ్చి ఇక్కడ గౌన్ ఎట్లా వచ్చింది మేడం? పొద్దు నుండి జరిగింది ఒకటి, ఇప్పుడు చేంజ్ చేశారు మేడం. నా పేరు భద్రు అని చంద్రగొండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నుండి 4వ వార్డు నెంబర్గా నిలబడ్డానని. నా గుర్తు వచ్చేసి గ్యాస్ గుర్తు, నా ఆపోజిట్ మనిషిదేమో గౌన్ గుర్తు. నీ ఇప్పుడు చెక్కింగ్ వచ్చినప్పుడు ఏంటంటే గుర్తులు చేంజ్ చేస్తున్నారు. దేనివల్ల చేంజ్ చేస్తున్నారు అంటే అన్నారు కదా, కొంచెం చినిగిపోయినాయి అన్నారు. మళ్ళీ దాన్ని లేపి చూస్తే ఏమో ఆడ గౌన్ గుర్తుందండి, దానిపైన గ్యాస్ గుర్తుంది. పొద్దున్న గ్యాస్ పై గుర్తుందండి. పొద్దున్న నాకు పడే ఓట్లు అటుబడి ఓట్లు నాకు పడ్డాయండి. దీన్ని నా 4వ వార్డు ఎలక్షన్ ఆపి మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలని మళ్ళీ రీపోలింగ్ పెట్టాలని నా డిమాండ్.
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ మండలం ముల్కల కాల్వలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికార పార్టీ అభ్యర్థి అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఓటమి చెందిన అభ్యర్థి బయటకు వస్తున్న సమయంలో అందరూ చూస్తుండగానే దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఎన్నిక సజావుగా సాగలేదని, తిరిగి ఎన్నిక నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో హిందూ సమ్మేళనం స్థానిక హెచ్ఆర్బీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ, ఆర్ఎస్ఎస్ ప్రాంత సద్భావన ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ, శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా శ్రీమఠం పీఠాధిపతులను వేద మంత్రోచ్చరణల నడుమ భాజా భజంత్రిలతో పూర్ణ కుంభంతో స్వామీజీకి హిందూ సంఘాలు స్వాగతం పలికాయి. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు వేదికపైన శ్రీ భరతమాత, శ్రీ రాఘవేంద్ర స్వామి చిత్రపటాలకు పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ గారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థను స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా మంత్రాలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం చాలా శుభ పరిణామమని, హిందువులందరూ కూడా భాషా విభేదాలు మరచి, జాతి విభేదాలు మరచి, ప్రాంత విభేదాలు మరచి అందరూ ఏకమై హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని తెలియజేస్తూ మా మఠం తరపున హిందూ జాగృతి కోసం చేసే ప్రతి పనికి మా మఠం తరపున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం వక్తలు శ్రీ మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, ఆర్ఎస్ఎస్ ప్రాంత సద్భావన ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ మనం సనాతన ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని హితబోధ చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా మహిళలు, పురుషులు, హిందూ బంధువులు, హిందూ సంఘాలు హాజరయ్యాయి. కెమెరామెన్ हव्यवाट जुह्वास्यः तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतेतेङ्घ्रि युगं स्मरामि रङ्गो तुङ्गतरङ्गमङ्गलकर श्रीतुङ्गभद्रातटा प्रत्यस्थद्विजपुङ्गबालयलसन्मन्त्रालयाख्ये पुरे नव्येन्द्रोपलनीलभव्यकर सद्बृन्दावनान्तर्गतः श्रीमत्सद्गुरुराघवेन्द्र इति राट् कुर्यात् ध्रुवं मङ्गलम् ध्रुवाद्यो ध्रुवाभ्रो दिवे ध्रुवादपरवाताजिमे ध्रुवं विश्वामिदं जगद्ध्रुवो राजा विचापयं ध्रुवन्ते राजा. ఈ రోజు హిందువులందరూ కూడా భాష విభేదాలు మరిచి, జాతి విభేదాలను మరిచి, ప్రాంత
విభేదాలను మరిచి ఏకమై మా యొక్క హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం మన జాతికి ఉన్నది. ఎందుకంటే ఇతర ధర్మాల యావత్ దేశవ్యాప్తంగా కాకుండా విశ్వవ్యాప్తంగా చాటి చెప్పాలనేటువంటి సంకల్పంతో ఈ శత జయంతి ఉత్సవాల స్మారకంగా ఈ కార్యక్రమాన్ని సంఘ పరివార్ ద్వారా చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మంత్రాలయ కార్యక్రమాల్లో వేదికగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. మనమందరం కూడా హిందువులం. మన రాఘవేంద్ర స్వామి మఠం హిందూ ధర్మానికి ఒక ముఖ్యమైనటువంటి సంస్థ. ఈ యొక్క హిందూ సముదాయాన్ని ముందుకు నడిపే విషయంలో కానీ, హిందువులకు కావలసినటువంటి సౌకర్యాల విషయంలో కానీ, హిందువులకు సంభవించేటువంటి ఆపదలలో కానీ ప్రతి విషయంలో కూడా మా రాఘవేంద్ర స్వామి మఠం తరఫున మేము మీ వెంట ఉంటున్నాము అని చెబుతూ ఈ మంత్రాలయ ప్రధాన ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్స్ ఒక చెవి మాటను మేము చెబుతున్నాం. ఏంటంటే ప్రతి ఆదివారం మనం ఈ యొక్క హిందూ ధర్మ జాగరణ కోసం కొన్ని కార్యక్రమాలను చేపట్టాలి. మేము మీ వెంట ఉంటాం, మీకు సలహా ఇస్తాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో రాయిపల్లి డి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 110 ఓటర్ మెజార్టీతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి 710 పొందగా కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి 427 ఓట్లు సాధించారు. ఈ విజయంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రాయపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన గోవర్ధన్ రెడ్డి గారు ప్లస్ రాయపల్లి గ్రామం ఎంపీసీ మంచి చేస్తే ఎప్పటికైనా మంచి గెలుస్తుంది. మీడియా ముఖంగా చెప్తున్నా, తెలంగాణ పల్లెలలో ప్రభుత్వంపై ఘోరమైన వ్యతిరేకత ఉంది. మహిళలు ఉన్నారు, ముఖ్యంగా గ్రామంలో మహిళలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. స్వచ్ఛతగా వచ్చి అధికార మతం గొడవ పెట్టాలని చూసిన మంచితనంతో మేము సహనం వహించి వాళ్ళ గెలుపొందినందుకు గ్రామంలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గోవర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి గారు 103 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సాధించారు. రాయపల్లిలో ఎప్పటికీ గోరావరి ఉంటుంది, మహా అయితే 20-30 మెజార్టీ ఉంటుంది. అధికార పక్షాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ప్రజలకు ప్రలోభాలు పెట్టినా, మీకు ఇల్లు రావు, మీకు పథకాలు రావాలి, ఘోరంగా బ్లాక్మెయిల్ చేసినా స్వచ్ఛందంగా రాయపల్లి గ్రామ ప్రజలకు తెలివి పనులు చెప్పాలి. స్వచ్ఛందంగా 103 ఓట్ల మెజార్టీ రాయపల్లి గ్రామ ప్రజలకు గోవర్ధన్ రెడ్డి గారు చాలా మంచి చేస్తారు. థ్యాంక్ యూ. ఓట్లేసి విజయవంతంగా గెలిపించిన ప్రజలందరికీ, రాయపల్లి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ పాదాభివందనం తెలుపుతున్నాను. ధన్యవాదములు. నా పేరు అమర్నాథ్ రెడ్డి. గ్రామంలో చేసిన సేవలు మర్చిపోకుండా ప్రజలు గుర్తించి మమ్మందరినీ లాగా జీవించి గెలిపించినందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. రాయపల్లి గ్రామ ప్రజలు గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన మంచి చేసి ఎలక్షన్లో వెళ్ళిండు. ఆ మంచినే మాకు ఈరోజు మంచి మెజార్టీ తోటి ఈరోజు మేము
పొజిషన్ ఉన్నప్పటికీ గోవర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి మంచి చేయాలి, గ్రామం అభివృద్ధి చేయాలనుకున్న వ్యక్తి, మెజారిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పేరు పరవాల్సిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారి యొక్క ఆదర్శ గ్రామంగా 5 సంవత్సరాలలో చేసి మంచి పేరు తీసుకొస్తాడు. గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యంగా మీడియాకు సినీ నటుడు శకలక శంకర్ నూతన సినిమా టైటిల్ను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆవిష్కరించారు. పట్టణంలోని ఎస్ఎస్ క్రిస్టల్ ప్యాలెస్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులంతా కలిసి శకలక శంకర్ దర్శకత్వం చేయబోయే నూతన సినిమా టైటిల్ మరియు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతం నుండి సినీ పరిశ్రమకు వెళ్లి నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి దర్శకుడిగా మారటాన్ని చిక్కోలు ప్రజల యొక్క తిలకం సినిమా ప్రతి ఒక్క సినిమా అభిమాని ఆదరించి జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సినీ నటుడు శకలక శంకర్ మాట్లాడుతూ తాను నటుడిగా పడ్డ కష్టాన్ని మర్చిపోయి మరో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నానన్నారు. శ్రీకాకుళం జిల్లా నేపథ్యంలో ముందుకు సాగే ఈ తిలకం సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. జిల్లా ప్రముఖులు తనకు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓకే ఓకే సార్ ఓకే అందరికీ నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు హెచ్చర్ల నియోజకవర్గం నుండి శకలక శంకర్ గారని ఆయన స్వయం కృషితో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో టీవీ షోస్ నుండి వెండితెర వరకు వెళ్ళి ఇప్పుడు ప్రముఖ నటుడిగా పేరు తెచ్చి మన ఉత్తరాంధ్రకే ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి శకలక శంకర్ గారు ఈరోజు ఆయన స్వీయ దర్శకత్వంలో తిలకం అనే పేరు ఎస్ఎస్ శంకర్ ఫిలిమ్స్ అనే పేరుతో శంకర్ ఫిలిమ్స్ అనే పేరుతో ఆయన స్వీయ దర్శకత్వంలో తిలకం అనే ఒక సినిమాని ఇక్కడ ఆయన సొంతంగా తీయడానికి ఈరోజు ప్రారంభం జరిగింది. అది కూడా ఈ ఉత్తరాంధ్రలోనే ఈ మొత్తం షూటింగ్ చేపట్టి ఇక్కడ ఉన్న నటీనటులకు ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమాని ఒక మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తీసుకురావడానికి కోసం ఆయన కృషి, ఆయన ఉద్దేశం, మెయిన్ ఉద్దేశంగా ఈరోజు స్టార్ట్ అయింది ఈ సినిమా. సో చాలా సంతోషం. ఎందుకంటే ఆయన సొంత శక్తితో ఈరోజు ఎంత పెద్ద నటుడయ్యి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు అందరి మనసు దోచుకున్నాడు, అందరి అభిమానం చూరగొన్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ నా సొంత ఊరే నాకు బలం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడే మళ్ళీ ఆయన ఫిల్ము పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లాంటి సిటీలు ఉంటుండగా కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చి నా సొంత ప్లేస్లోనే నా యొక్క టాలెంట్ని, నా తాలూకా దీన్ని ఇక్కడ ఉపయోగించి 10 మందికి నేను ఇక్కడ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ సినిమా ఇక్కడ ఆయన స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఆయనకి ఈ ఫిలిం కోసం సంబంధించిన ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం తరపు నుండి కానీ మా తరపు నుండి కానీ మేము పూర్తి మద్దతు ఆయనకి ఇచ్చి ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సినిమా
ఆయన పేరు తెచ్చిన ఇంతవరకు ఆయనకు ఉన్న పేరు కంటే ఇంకా మరింత పేరు రావాలి, మంచి అవార్డ్స్ రావాలి, సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆయనకు అభినందనలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా వచ్చి ఇక్కడ దేవుడికి పూజలో పాల్గొనడం, ఈ ప్రారంభంలో పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఎమ్మెల్యే గారండి గుండు శంకర్ గారని, సినిమా మీద ఉన్న ఆయనకున్న అవగాహన, ఆయనకున్న సినిమా మీద ఉన్న ఫ్యాషను అనే ఫస్ట్ టైం నేను వింటున్నాను మీ నోటంట. నిజంగా సినిమా పట్ల మీకున్న అభిమానం, సినిమా నటుల మీద కానీ సినిమా కళాకారుల మీద కానీ మీకున్న అభిమానం అన్నీ నేను వింటుంటే చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. సినిమా అభిమానం ఒక్క దగ్గరే కాదు, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే కళాకారులకు కానీ సినిమాలకు కానీ ప్రేరణ, ఆదరణ, అభిమానం ఉంటుందని తెలియజేశారన్నయ్య. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను అన్నయ్య. నిజంగా ఈ సినిమా గురించి వస్తే నేను ఎక్కడ పుట్టి వెళ్ళానో నా జన్మ ఎక్కడైతే మొదలైందో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ అంటే ఒక దర్శకత్వ శాఖలో ఒక నటుడిగా ఇక్కడి నుంచి వెళ్ళాను, మళ్ళీ దర్శకుడిగా ఇక్కడే మళ్ళీ మొదలవుతున్నాను. ఈ మన ఉత్తరాంధ్రాన్ని కానీ ముఖ్యంగా మా ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మా తూర్పు ప్రాంతం కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఈ అభిమానాన్ని కానీ జీవితాంతం రుణపడతాను. వాళ్ళందరూ అభిమానించేటట్టుగా, వాళ్ళందరూ మెచ్చుకునేటట్టుగా ఈ తిలకం మూవీ ఉంటుందని అందరికీ నేను మాటిస్తున్నాను. అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు ప్రాంతంలో ఇక్కడున్న ప్రజలు కానీ అందరూ. మా సీన్ గారు, సీన్ గారు అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు అన్నయ్య గారితోనే మొదలైంది నాకు ఈ ప్రాజెక్టు. తర్వాత జీకే నాయుడు గారు అన్నయ్య గారు నమస్కారం, విజయ నాయుడు గారు అన్నయ్య గారు, అలాగే చాలామంది మా శంకర్ అన్నయ్య గారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రముఖులు చాలామంది ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారండి. ఈ సినిమా నా ఒక్కడిదే కాదు, ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా. ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు అందరిది ఈ సినిమా, ఇది అందరి సినిమా. ఇది ప్రేక్షకులకే కాదు, ఈ సినిమాకి పనిచేసిన సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నేను అర్పిస్తున్నాను, అంకితం చేస్తున్నాను. ఇది అందరి సినిమా, ఇది అందరూ కలిసికట్టుకుని చేయాలి అనేసి ఉద్దేశంతో నేను వచ్చాను. ఒక ప్రాజెక్టు, ఒక సినిమా చేయాలంటే ఒక్కళ్ళ వల్ల ఎవరి వల్ల కాదండి, 10 మంది కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ ఏదైనా, అది పెళ్ళి అయినా పండగ అయినా, అది సినిమా కావచ్చు, ఏదైనా సరే ఒక విజయం సాధించాలంటే 10 మంది కలాలండి. అలా కలుపుకుంటేనే ఈ సినిమా మొదలుపెట్టాను. ఇక్కడ అందరి సపోర్ట్ నాకు దొరికింది, జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా ఖచ్చితంగా మీరు నన్ను నమ్మి ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రేక్షకులకు కానీ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నానండి. ఖచ్చితంగా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది, మీ అందరికీ మంచి గుర్తింపు తీసుకొస్తుందని, మన ప్రాంతానికి ఒక మంచి సినిమా ఇచ్చామని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే ఈ సినిమా సక్సెస్ కొడతామండి, ఖచ్చితంగా నమ్ముతున్నాను. కథకి మా రైటర్ మురళీ గారు ఉన్నారు, రెండు నాయన తేజముత్తుల మురళీ గారు అనేసి చాలా మంచి రైటర్ అయినా ఈ సినిమాకి రాస్తున్నారు. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ త్వరలో నేను చెప్తానండి. ఇప్పుడే మొదలైంది, జస్ట్ టైటిల్ రివీల్ చేశానండి. ఇక త్వరలో ఇక షూటింగ్ మొదలవుతుంది. మిగతా అన్నీ త్వరలో అన్ని అప్డేట్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జహీరాబాద్ నియోజకవర్గంలో మండలం న్యాల్కల్ గ్రామం మెట్టల్కుంట పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ బెల్లూరి నాగమణి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో భారీగా ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి శ్రీ బెల్లూరి నాగమణి పాండురంగారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెట్టల్కుంటలో టీఆర్ఎస్ అభ్యర్థి నాగమణి పాండురంగారెడ్డి గారు బరిలో ఉన్నారు. గతంలో 2013లో ఒకసారి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి ప్రజలంతా టీఆర్ఎస్ నుంచేనా సార్ ఓడిపోవడం? తెలుగుదేశం పబ్లిక్ అంతా కూడా చాలా సుఖమంగా ఉన్నారు, గెలిపించాలని చెప్పేసి భారీ మెజార్టీతో
గెలవబోతున్నాం. మెడలకుంటలో గతంలో 5 సంవత్సరాల కిందట నేనే సర్పంచ్గా ఉన్నా. ప్రతి కాలనీలో కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇప్పుడు మేము గెలిచిన వెంటనే బెటలకుంటలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే 2000 పెన్షన్ 4000 చేస్తున్నాడు, చేయలేడు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది అన్ని అబద్ధాల మూట. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మడానికి 6 గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 6 గ్యారంటీ ఇచ్చారు కదా సార్, దాన్ని ఇక్కడ గ్రామ ప్రజలు నమ్ముతున్నారా సార్? ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా నమ్మట్లేదు. ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు ఇప్పటి వరకు. 6 గ్యారంటీలు మొత్తం మంట కలిసిపోయినాయి. ఈరోజు ఏదో ఆయననే చెప్తున్నాడు, ఢిల్లీ పోతే నిధులు తీసుకొస్తే మా చెప్పులు ఎత్తుకపోతారేమని చెప్పేసి మన ముఖ్యమంత్రి సీఎం చెప్పినప్పుడు ఇక మన సామాన్యమైన ప్రజలు ఏం కావాలో అర్థం చేసుకోవాలి. మా మెడలకుంటలో అయితే ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నది. మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. మా మెడలకుంటలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య కూడా మేము ముందుండి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా సార్? ఇందిరమ్మ ఇల్లు కూడా కొంతమందికి వచ్చినాయి, కానీ వాళ్ళకు ఇల్లు రాలేదు. అర్హులైన వారికి, ఇల్లు లేని వారికి అసలు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. వాళ్ళ కార్యకర్తలకు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది, కానీ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఏ ఒక్క ఇల్లు కూడా రాలేదు. రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ, రుణమాఫీ కూడా 70,000 ఉన్న రుణమాఫీ కూడా కాలేదండి. 2 లక్షల రుణమాఫీ అన్నారు. వారం రోజులు అన్ని బుట్టచోరు మాటలు మాట్లాడాడు మన రేవంత్ రెడ్డి. ఏ ఒక్కరు కూడా రుణమాఫీ కూడా కరెక్ట్ కాలేదు. ఈ జూట మాటలు నమ్మడానికి ఇప్పుడైతే పబ్లిక్ బాగా హుషారైపోయింది. 2 సంవత్సరాలుగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో పాలన లేక పబ్లిక్లో ఈరోజు మంచి స్పందన ఉంది. మేము మంచి మెజార్టీతో గెలవచ్చుతున్నాం. 6 గ్యారంటీ వల్ల ఇది రైతు భరోసా అనేది ఎంతమందికి అమలైంది? గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ దాని గురించి? ఇప్పటి వరకు రైతు భరోసా 10,000 మా కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. ఇప్పటి వరకు 2 సార్లు ఎగ్గొట్టిండు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఒక్కసారేమో వేసిండు, అది ఎంపీ ఎలక్షన్ల కోసం. ఇప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నా ఏదైతే మాటలు చెప్తున్నాడు, కానీ నమ్మడానికి అయితే ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారు. ఇంకా మా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ప్రతి సమస్య కూడా నేనే 5 సంవత్సరాలుగా పనిచేసిన. ఆ పనిని బట్టి మాకు ప్రజలు ఆదరణతో ఉన్నారు. మాకు ఓటేసి గెలిపేయడానికి ముందుగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు వాళ్ళకు మీ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. సార్ ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ఏమైనా మీరు గ్రామ ప్రజలకు ఏమైనా హామీలు ఇస్తున్నారా సార్? చేస్తున్నాం సార్, మేము చెప్తున్నాం. ఇంకెక్కడైతే మోరీ కాలువలు లేవో, సీసీ రోడ్ లేదో, వాటర్ ఇంకెక్కడైతే ప్రాబ్లం ఉందో అవి మేము గెలిచిన వెంటనే చేస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఓట్లు ఉంది సార్? 1950 ఓట్లు ఉన్నాయి సార్. టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని శాతం ఉంది సార్? మాకు ఇప్పుడు 70% మాకున్నది. 70% మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెడలకుంటలో టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిపేయడానికి ముందున్నారు. ఏదన్నా ఇప్పుడు 17వ తారీఖు పోలింగ్ ఉంది కదా సార్, దానివల్ల గ్రామ ప్రజలకు ఏమైనా మెసేజ్ చెప్పగలుగుతున్నారా? గ్రామ ప్రజలు అందరూ ఒకటే గమనించాలి, వాళ్ళు దొంగల్లాగా ఈరోజు మన ఇంటికి వస్తారు, పైసలకు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. 1,000-2,000కి ఏ ఒక్కరు కూడా ప్రలోభ పడొద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం. వాళ్ళు 2,000 ఇచ్చి మన 5 సంవత్సరాలు మన దగ్గర 2,000కు 5 లక్షల రూపాయలు కూడా తీసుకుంటారు, 10 లక్షలు కూడా తీసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళ దందలే అవి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరప్షన్ లేకుండా కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటే కాంగ్రెస్. సో మేము ఒకటి హామీ ఇస్తున్నాం, మీరు ఎవ్వరు ప్రలోభాలకు గురి కావద్దు. మేము మంచి పాలన అందిస్తాం. 5 సంవత్సరాలు మెడలకుంటను అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. ఇంకా ఏమన్నా మాట సార్?
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కట్టకిందపాలెంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెగా క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చి వారు ఏర్పాటు చేసిన చీరలను క్రైస్తవ మహిళలకు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ జనాల్లోకి దేవుడు ఎప్పుడు వస్తుంటాడని, కానీ అప్పుడప్పుడు మాత్రం సైతాన్ వస్తుంటాడని, దీన్ని అద్దంకి ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదోవ పట్టించేందుకే సాక్షి పత్రిక యాజమాన్యం పనిచేస్తున్నాయన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమే అన్నారు. విద్యుత్ వినియోగదారులపై ట్రూ ఆఫ్ ఛార్జీలను తీసివేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వితంతువులకు అద్దరికి మాణిక్యం గాలి రాహేణమ్మ భర్త లక్ష్మీనారాయణ, మున్నంగి పేరమ్మ భర్త మోహన్ రావు, అరిగల మహాలక్ష్మి భర్త బ్రహ్మయ్య, గెల్ల అంకమ్మ. జననం మరణం ఎందుకు పుట్టారు, ఈ సమాజంలో ఏం నెలకొల్పడానికి పుట్టారనే విషయాన్ని అన్నింటినీ కూడా స్టాలిన్ మాస్టర్ గారు చెప్పారు. శాంతిని నెలకొల్పడం కోసం పుట్టారు, ఏ విధంగా ఆయన జననం ఉంది అనేది కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అదే కాదు, ప్రపంచం మొత్తం కూడా అన్ని కులాలు మతాలు జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రైస్తవ పండుగ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరూ కూడా క్రైస్తవ సోదరమణులు అందరూ కూడా ఈ పండుగ బాగా జరుపుకోవాలి, వాళ్ళ కుటుంబంలో మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ నేను మళ్ళీ 5వసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం బాపట్లో ఉన్నాం. అంతకుముందు ఏది జిల్లాల విభజన అప్పుడున్న ప్రభుత్వాన్ని చాలాసార్లు వెళ్ళి అడిగినా సరే వాళ్ళు ఆలకించాల. తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మనం కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. ఇమీడియట్ గా మనల్ని ఒంగోలు ప్రకాశం జిల్లాలో చేర్చడం జరిగింది. మంచి కార్యక్రమాలు ఒకటి. గత ప్రభుత్వం లాగా 5 సంవత్సరాల పరిపాలనలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచడం అట్లా ఉండకుండా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే బిలో మధ్యతరగతి కుటుంబాల్లో కరెంటు బిల్లు పెంచినప్పుడు కుటుంబాల మీద భారాలు పడిపోతా ఉన్నాయి. అట్లాంటి పెంచకుండా ఉండాలి. మనం కంటిన్యూగా కరెంటు బిల్లు తగ్గించే మార్గం ఎత్తుకోవాలి, కానీ కరెంటు బిల్లు పెంచకూడదు. ఇది ఆదాయ వనరులాగా చేయకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్పంచ్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం. రాయపల్లిడిలో బీఆర్ఎస్ ఘన విజయం. గుర్తులు మారాయంటూ ఆందోళన. హిందువులందరూ కూడా భాషా విభేదాలు మర్చి, జాతి విభేదాలు మర్చి, ప్రాంత విభేదాలు లేకుండా అందరూ ఏకమై హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.